మిమ్మల్ని కూడా తీస్తాం. ఏం వండుతున్నారు జోసెఫ్ అన్న? ఓకే 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 ష్యూర్ ష్యూర్ అన్న. ఇంకా బగారా, ఇది బగారా చూద్దామా? ఇది బగారా రైస్ చూడండి ఫ్రెండ్స్. ఇదైతే బగారా రైస్ కట్టెల పొయ్యి మీద. కట్టెల పొయ్యి కూడా చూపిస్తాం మీకు. కట్టెల పొయ్యి మీద వండినటువంటి బగారా చికెన్. యమ్మీ యమ్మీ చికెన్. బీరకాయ చట్నీ, మా చెట్లకు వండిన బీరకాయలతో చట్నీ చేస్తున్నాం అని ఇదిగోండి. ఇప్పుడైతే బీరకాయ పచ్చడి. అది కూడా ఏంటంటే చూస్తున్నా ఫ్రెండ్స్, ఇది మన చర్చిలో ఉన్నటువంటి బీరకాయ అనమాట. ఇది చూస్తున్నారా? ఇప్పుడు దీంతో చట్నీ చేశారు. దీనికి పండినటువంటి బీరకాయతోటే చట్నీ. సో ఇక్కడైతే బెండకాయలు బాగా ముదిరినింది. ఇదిగోండి చూపిస్తున్నా. బెండకాయ ముదిరినాయి అన్నమాట బాగా. సో ఆల్మోస్ట్ చాలా కేజెస్ బీరకాయలు వచ్చాయి. చర్చిలో అందరం కూడా తీసుకున్నాం. ఇదిగోండి చూస్తున్నారు కదా. సో ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క వీక్ వెళ్తుంటాయి అన్నమాట ఇవి బీరకాయలు. సో దీంతో చేసినటువంటి పచ్చడి. అది కూడా ఈరోజు యాక్చువల్గా భోజనాలు. వా, ఇంకో బీరకాయ పెద్ద బీరకాయ. సో ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది మన చెట్ల నుంచి వచ్చినటువంటి బీరకాయలు అనమాట. బీరకాయతో చేసిన పచ్చడి. సుజాత ఆంటీ, దీంట్లో ఏమేమి వేసారు చెప్పండి? ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఓకే, సాల్ట్, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఓకే, పసుపు ఇంకంతే. సో దీన్ని పోపు అవసరం లేదు కదా? పోపు అవసరం లేదు, చింతపండు ఇంకా. ఓకే, డైరెక్ట్ దీన్ని అన్నంలో కలుపుకొని తినేయచ్చు. సో దీంట్లో కనుక ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి ఉంటుంది, సూపర్ ఉంటుంది. దీనికి కొంచెం ఆమ్లెట్ కూడా జోడు చేసుకొని తినొచ్చు. బట్ మాకైతే అక్కడ చికెన్ రెడీగా ఉంది, సాంబార్ రెడీగా ఉంది, నెక్స్ట్ బీరకాయ పచ్చడి. సో వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.